అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు అంబటి రాంబాబు గారు వచ్చారు, మాజీ మంత్రి వర్యులు. అలాగే మన బాబు గారు కూడా వస్తారు. బాబు గారు, చిన్నబాబు గారు కూడా ఎందుకో జగన్ గారిని చూసి భయపడుతున్నారట. మరి ఆ విషయం ఏమిటో మనకు తెలియదు గాని విపరీతమైన భయముతో కొట్టెమిట్టాడుతున్నారని చెప్పి మన అంబటి రాంబాబు గారు చెబుతున్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాము. రాంబాబు గారు చెప్పండి, మా బాబు గారు, చిన్నబాబు గారు ఎందుకు భయపడుతున్నారు జగన్ గారిని చూచి? బీహార్ గారు పుడుకున్నా కూడా అతనికి జగనే గుర్తొస్తాడు. ఆ లోకేష్ అనే వ్యక్తికి నిద్రపోతున్నా జగనే గుర్తొస్తాడు. బాబు కొడుకులకి ఇద్దరు జగనే గుర్తొస్తాడు. నాకు అర్థం కాల. 11 సీట్లు వచ్చినాయి, 11 సీట్లు వచ్చినాయి అంటారు. ఎందుకయ్యా జగన్ గురించి భయపడుతున్నాడు? నాకు అర్థం కాలేదు. ఉదయచ్చుగా 11 సీట్లు వచ్చినండి, రోజు జగన్ గురించి భయపడటమే. అంటే జగన్ దేదీప్యమానంగా పెరుగుతున్నాడు. రాంబాబు గారు మీరు చెప్పింది నిజమే. చంద్రబాబు గారు, ఆయన తన లోకేష్ గారు ఇద్దరు కూడా నిద్రలేని రాత్రులు ఎప్పటి నుంచో గడుపుతున్నారంట. ప్రభుత్వం స్థాపించినప్పటి నుంచి ఎప్పుడూ నిద్ర లేదంట. 24 గంటలు జగన్ గారిని స్మరిస్తూ ఆయన గుర్తొస్తేనే ఉలిక్కిపడి లేచి నిద్ర లేని రాత్రులు ఎన్నో గడుపుతున్నారట. ముసలి తాత గురించి మీకు తెలియనిది ఏమున్నది? ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే. నేను ఎమ్మెల్యే కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావాలి. నేను ఎప్పుడూ స్టూడెంట్ గా హ్యాపీగా తిరుగుతా ఉండేవాడిని. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఇన్స్పెక్టర్ గారు మీరు చెప్పింది నిజమే. ఇతడు పెద్ద తేడా మనిషి. ఇతడికి అసలు ఎడ్యుకేషనే లేదు, అన్ని అబద్ధాలు చెబుతాడు. PUCA ఫెయిల్ అయిపోయాడు, తర్వాత అత్యవసర మార్కులతో పాస్ అయ్యాడు. కాపీలు కొట్టి అందరినీ బెదిరించి PUC పాస్ అయ్యి SV యూనివర్సిటీలో MA చేరి ప్రొఫెసర్లను బెదిరించి మార్కులు వేసుకొని MA పాస్ అయ్యాడు. వీడిని ఇంటర్వ్యూ చేయడానికి మా రాధా కిట్టు గాడి ABN గాడి సిద్ధముగా ఉన్నాడు. మా బాబు గారిని ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తాడు రాధా కిట్టు గాడు. ఒరే మొదలు పెట్టరా రాధా కిట్టి, చంద్రబాబు గారు ఎక్కడెక్కడ చదివారు అన్ని విషయాలు మాకు తెలియజేయి. విద్యార్థిగా ఉన్నప్పుడే ఒకసారి ఫెయిల్ అయ్యారు కదా? అవును. ఇది ఇంటర్మీడియట్ 11th క్లాస్. రాధాకృష్ణ గారు, మా బాబు గారికి ABCDలు రావని తెలుసు. ఆయన చిన్నప్పటి నుంచి కాపీలు కొట్టి అన్ని పాస్ అయ్యారని మీకు తెలుసు, నాకు తెలుసు, ఈ సమాజానికి తెలుసు. మా బాబు గారు మహానటులని మీకు తెలియదా? ఎగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. సెకండ్ ర్యాంక్ నాది క్లాస్ లో కూడా. అయితే నేను ఆలోచించింది, నేను గాని రాజకీయాలకు వస్తే నీ బతుకు నువ్వు, నీ బతుకు జడ. దివ్యవాణి గారు కోప్పరికండి, బాబు గారిని అలా అనకూడదు. బాబు గారికి ABCDలు రావని చెప్పి ఈ సమాజం అందరికీ తెలుసు. సిగ్గు లజ్జ లేకుండా సెకండ్ ర్యాంక్ అని చెబుతాడు. PUCA పాస్ అవ్వలేదు. PUCA కాపీలు కట్టి పాస్ అయినోడికి ABCDలు రావు, ఏమీ రావు, అన్నీ తెలుసు అంటాడు. టెక్నాలజీ తెలుసు అంటాడు, తొక్క తోటకూర అన్ని తెలుసు అంటాడు. సిగ్గు లజ్జ విడిచిపెట్టేసిన బాబు గారి గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. IAS ఆఫీసర్ని కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించాను. దట్ వాజ్ మై విజన్. ఏమన్నారు బాబు గారు? మీరు పూర్తిగా సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశారు. అంటే నువ్వు IASలను IPSలను కించపరుస్తున్నావా, లేకపోతే ఏం మాట్లాడుతున్నావు? IASలను IPSలని కంట్రోల్ చేయడమే నీ విజన్ అని పెట్టుకున్నావా? ఏం మాట్లాడుతున్నావయ్యా? అసలు నీది మనిషి జన్మ, దున్నపోతు జన్మ. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేమన్నా తెలుస్తుందా? నీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అనిపిస్తుంది. చూడి బతికొచ్చాడా చంద్రబాబు గారు 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు సంపద సృష్టించి అందరికీ పనిచేస్తానని సొల్లు కబుర్లు చెప్పి ఎలక్షన్ అయిపోయాక అధికారం చేపట్టాక ఎలా ఊసర వెళ్ళేలాగా రంగులు మార్చారో ఒక్కసారి చూద్దాము. మొదలు పెట్టండి బాబు గారు మీ సొల్లు. సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళ కోసం ఖర్చు పెడతా. ఏంట్రా రెడీ? ఓ 50 మందిని పిలవండి. ఎందుకు? ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి. అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా, ఇది ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. అధికారం చేపట్టాక బాబు గారి ఊసరి వెళ్ళి మాటలు ఒక్కసారి వినండి. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి వెళ్ళకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసైనా సరే
ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. ఏంటి 50 మంది వల్ల కాదా? అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టండి, అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను. నా దగ్గర ఒక రింగ్ ఉంది. ముడిచి ఎక్కడ పెట్టుకోమని చెప్పా ఆ రోజే. మీరు చూస్తే ఏమనుకుంటారంటే ఏదో మంత్రాల రింగ్ కాదు, మాంత్రికులు ఇచ్చిన రింగ్ కాదు, పూజలు చేసి తీసుకున్న రింగ్ కాదు. ఇది నిద్ర లేస్తానే ఒకసారి సెల్ ఫోన్ లో చూసుకుంటే రాత్రి 8 గంటలు నిద్రపోయాను, బాగానే నిద్రపోయానా, లేకపోతే బాడీ రెడీగా ఉందా ఈరోజు పనిచేయడానికి. చంద్రబాబు గారు, ఈ రింగు గురించి ప్రజలకు అవసరమా? నువ్వు ఇంత సిగ్గు విడిచిపెట్టేసి బట్టలు ఇప్పేసుకు తిరుగుతున్నావు. ఇంతకంటే నీచమైనటువంటి రాజకీయ నాయకుడు ఈ లోకంలో ఉండడు రా చంద్రబాబు. నీకెన్నిసార్లు చెప్పాను నా ప్రాక్టీస్ చెడగొట్టొద్దని? ప్రాక్టీసా? ఏం ప్రాక్టీసు? ఏం ప్రాక్టీసా? అందుకే నీలాగుంటే ఏం తెలుస్తుంది, నాలాగా అప్డేట్ అయితే కానీ తెలియదు. మీకు మా నాన్న నన్నిచ్చి నా ఆస్తిని ఇచ్చి ఉండకపోతే మీరేంటో మీ టాలెంట్ ఏంటో బాగా తెలిసేది. అసలు ఇంట్లో ఒక్క పనైనా చేస్తున్నారా మీరు? అంటే ఇంట్లో ఒక్క పనైనా చేస్తున్నారా నన్ను అడుగుతున్నావా? మేడం గారు, బాబు గారు క్రొత్తగా ఎప్పుడు ఇంట్లో ఉన్నారు? ఎప్పుడు ఇంట్లో ఉండరు కదా, ఎప్పుడు వీటిలో మటే ఉంటారు. ఇంట్లో ఉన్నది ఎందుకు? ఇంట్లో ఎప్పుడు ఉన్నారు? ఉండుంటే 2-3 కాయలు కాసేది కదా. బాబు గారు ఇంట్లో ఉండరని మనకు తెలుసు కదా. హార్ట్ బీట్ ఎట్టుంది, ఇలాంటివన్నీ చెప్తుంది. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. దానివల్ల ఒకవేళ నాకు నిద్ర కానీ సరిగా రాకపోతే ఇంకొక అర్ధగంట ఎక్కువ పడుకొని మళ్ళా బాడీని ఛార్జ్ చేసుకొని మళ్ళా రోడ్డు మీద పడే పరిస్థితికి వస్తున్నా. బాబు గారు 8 పదులు దగ్గర పడ్డారు, ఇంకా బాడీ రీఛార్జ్ ఎందుకు బాబు గారు? హాయిగా రెస్ట్ తీసుకోండి బాబు గారు. అనవసరంగా మీ బాడీని ఇబ్బంది పెట్టి రాత్రి ఏవేవో చేయాలనుకోకండి. తప్పు బాబు గారు, రీఛార్జ్లు మానేయండి, మూసుకొని ఉండండి. సాంబా సార్ చెప్పండి. రాసుకోరా. రాసుకుంటాను కానీ ఇవన్నీ నా చేత ఎందుకు రాస్తున్నట్టు? ఇలా నాడు ముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాం. పవన్ కళ్యాణ్ గారు, మీ దత్త తండ్రి గురించి, మీ దత్త తమ్ముడి గురించి అన్ని విషయాలు కూడా చక్కగా మీరు చక్కటి బుక్ వేసి అందరికి ఇవ్వండికపోతే బాబు గారు సంపద సృష్టిస్తానని ఏవేవో సొల్లు కబుర్లు చెబుతున్నారు. చెప్పండి బాబు గారు. నేను చేసేది సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా. ఓకే చూద్దాం. కట్ చేస్తే కుర్చీ ఎక్కిన దగ్గర నుంచి ప్రతి నెల అప్పులతోనే ఖాతా తెరుస్తున్నారు. 2024 జూన్లో 6,000 కోట్లు, జూలైలో 10,000 కోట్లు, ఆగస్టులో 3,000 కోట్లు, సెప్టెంబర్లో 4,000 కోట్లు, అక్టోబర్లో 6,000 కోట్లు, నవంబర్లో 4,000 కోట్లు, డిసెంబర్లో 9,237 కోట్లు, ఏడాది ఫిబ్రవరిలో 6,000 కోట్లు, మార్చి 4న 3,600 కోట్లు, మార్చి 24న మరో 4,548 కోట్లు, ఏప్రిల్లో 5,750 కోట్లు, తాజాగా మే 6వ తేదీన 6,822 కోట్లు అప్పు చేసింది. 2024 జూన్ 28న పౌర సరఫరాల సంస్థ పేరుతో 2,000 కోట్లు, డిసెంబర్ 20న మార్క్ ఫెడ్ ద్వారా 6,700 కోట్లు, ఏపీఐఏసీ ద్వారా 1000 కోట్లు, ఏపీఎండీసీ ద్వారా 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 710 కోట్లు అప్పులు తీసుకొచ్చారు. అమరావతి కోసం హట్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన KfW సంస్థ నుంచి 5,000 కోట్లు, ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రుణం 15,000 కోట్లు తీసుకుంది ఏపీ ప్రభు. 161,687 కోట్లను చేసింది చంద్రబాబు ప్రభు. సంపద సృష్టిస్తామంటివో చంద్రబాబు, మా సంపదంతా దోచుకుంటివో. డబ్బులు లేవు, సంపద సృష్టిస్తా. నాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఆ సంపద పేదవాళ్లకు పంచుతానే ఉంటా. కట్ చేస్తే ఈ మహానాడులో 25,14,10,464 రూపాయలు మన కార్యకర్తలు ఇచ్చారు. దీనికి అదనంగా 5 లక్షలు వచ్చింది. ఇది ఒక చరిత్ర. మన ఖర్చులకే కాకుండా కొంత డబ్బుల్ని మళ్ళీ మనం ఉపయోగించుకునే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం. ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే. బాబు గారు, సంపద సృష్టించడము అడుక్కోవడంతో సమానమని చెప్పి నాకు ఎంతో చక్కగా చెప్పారు. మీరు ఇలాగే అడుక్కుంటా ఉండండి. మీరు అమరావతిలో అడుక్కుంటారు, మహానాడులో అడుక్కుంటారు, కోట్ల రూపాయలను అడుక్కొని సింగపూర్కి మూటలు కడుతూ ఉంటారు. ఇలాగే సాగిపోండి, మీకు పోయే కాలము దగ్గరకు వచ్చిందని నాకు అర్థమైంది బాబు గారు.
ఫ్రెండ్స్ విన్నారు కదా, బాబు గారు ఇలాగే ప్రభుత్వం ఉన్నంత కాలం ఇలాగే అబద్ధాలు చెప్పి వండి వారుస్తూ అందరికి పంచుతూ ఉంటారు. ఇతడు అబద్ధాలు చెప్పడంలో అగ్రజుడు, ఇతనికి మించినటువంటి అబద్ధాల కోరి ప్రపంచంలో ఉండడు, సంపద సృష్టిస్తానంటాడు, అడుక్కుంటూ ఉంటాడు. ఈ అడుక్కునే చంద్రబాబు ముఖ్యమంత్రి గారిని మనం ఏమనలేము. ఇలాగే అడుక్కుంటా ఉండనివ్వండి, ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి ఇతడు వెళ్ళిపోవడం ఖాయంగా కనపడుతుంది. అందరికీ నమస్కారము, బాయ్.